పంక్చువాలిటీ. ఒకప్పుడు అనిపించేది 5 నిమిషాలు లేట్ అవుతే ఏమవుతుంది? దీనికి ఇంత సీన్ చేస్తారా? ఇంత ప్రాబ్లమా ఇది? దీనివల్ల అంత ఎఫెక్ట్ అవ్వట్లే కదా! వర్క్ అంతా బాగానే అవుతుంది కదా అని చెప్పి. కానీ కొంతకాలానికి నాకే అర్థమవుతూ వచ్చింది. అది నా వర్క్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. నా రిలయబిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. నా వల్ల వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది క్రియేట్ అవుతుంది. వాళ్ళ షెడ్యూల్స్ కూడా డిస్టర్బ్ అవుతూ వచ్చాయి. అంతేకాదు నా కళ్ళల్లో నేనే పడిపోతున్నాను. ఎందుకంటే నేను ఈ టైంకి వస్తాను అంటున్నాను. ఆ టైంకి రాలేకపోతున్నాను. కరెక్టే వర్క్‌లో కొంత ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఫస్ట్ ఏంటి? నా కమిట్మెంట్‌కి నేను అనుకున్న దానికి నేనే వాల్యూ ఇవ్వలేకపోతున్నానే. సో, పంక్చువల్‌గా లేకపోతే అందరికీ ఎఫెక్ట్ అవ్వడం ఒక్కటైతే నాకు నేనే ఫస్ట్ ఇబ్బంది పెట్టుకుంటున్నాను అర్థమైంది. అంటే నా కమిట్మెంట్‌కి, నా మాటకి నేనే వాల్యూ ఇవ్వట్లేదు. నేను 7:00 వస్తా అని చెప్తున్నాను. కానీ 7:10కి వచ్చాను అంటే, 7:05కి వచ్చాను అంటే, నేనన్న మాటకి నేనే వాల్యూ ఇవ్వట్లేదు. నా కళ్ళలో నేనే పడిపోతున్నానే. పంక్చువాలిటీ లేకపోవడం అనేది పక్క వాళ్ళనే కాదు, నన్ను కూడా ఎంతో ఎఫెక్ట్ చేస్తుందని నాకు బాగా అర్థమైంది. నా కళ్ళలో నేనే పడిపోతున్నాను. నేనే ఒక డౌన్ ఫీల్ అయిపోతున్నాను. ఇంతే కాదు రియాలిటీలో కూడా ఎన్నో చోట్ల పంక్చువల్‌గా లేకపోవడం వల్ల ఎన్నో మిస్ అయిపోతూ ఉంటాం. పర్టిక్యులర్‌గా మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్. ఇంటర్మీడియేట్ అయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంటాయి. దానికోసం ఎంతో చదువుతారు. రాత్రింపగలు స్టడీ అవర్స్ అంటారు. ఎంతో కష్టపడితే, ఎంతో నేర్చుకుంటే, ఎంతో చదువుకొని, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, దానికోసం ఎఫర్ట్ పెట్టి, ఇంటర్మీడియేట్ నుంచే కాదు ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు. సెపరేట్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. బెస్ట్ కాలేజెస్‌కి వెళ్తూ ఉంటారు. ఇంత చేసుకొని కేవలం ఒక పంక్చువాలిటీ లేకపోవడం వల్ల ఎంతోమంది ఎగ్జామ్ కూడా రాయలేకపోతున్నారు. ఎందుకంటే 1 మినిట్ లేట్ అయినా కూడా వాళ్ళు లోపలికి అలో చేయరు ఎగ్జామ్ సెంటర్‌లో. పంక్చువాలిటీ అనేది అంత ఇంపార్టెంట్. ఇన్నేళ్ల కృషి, ఇన్నేళ్ల శ్రమ, మ్యాన్ అవర్స్, ఎఫర్ట్, డబ్బులు అన్నీ కూడా ఒక పంక్చువాలిటీ లేకపోవడం వల్ల వేస్ట్ అయిపోయినట్టే కదా! పంక్చువాలిటీ అంత ఇంపార్టెంట్. పంక్చువాలిటీ ఎవరి కోసం పాటించడం కాదు. ఇది మన కోసం పాటిద్దాం. మన లైఫ్‌లో మనం ఇబ్బంది పడకుండా, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది అనిపించింది. ఎంసెట్ ఎగ్జాంపుల్ చూసాం కదా! ఇలాంటివి ఎక్కడో తారసపడుతూనే ఉంటాయి మనకి. పంక్చువల్‌గా ఉంటే మాత్రం ఎక్కడో మనకి ప్రతి చోట కూడా మన వర్క్ ప్లేస్ కానీ, మన చుట్టూ అంతా కూడా ఒక మంచి క్రెడిబిలిటీని, రిలయబిలిటీని ఇస్తుంది. కాబట్టి పంక్చువాలిటీ అంటే జస్ట్ లేట్ అవ్వడమే కదా! దాంతో ఏముందని అనుకోకుండా ఇవన్నీ ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఈ పంక్చువాలిటీ వల్ల బయట వాళ్ళకో, ఎవరికో కాదు. ఫస్ట్ బెనిఫిషియరీ మనమే. మన కోసం మనం పాటిద్దాం. మనం ఇంటర్నల్‌గా స్ట్రాంగ్ అవ్వడానికి, మన పైన మనకు కాన్ఫిడెన్స్ రావడానికి కూడా ఇది ఎంతో తోడ్పడుతుంది అనిపించింది.